ఈరోజు విజయనగరం ప్రధాన అంశాలు మనం ఒక్కసారి చూస్తే సర్పంచుల హక్కులకి కూటమి తూట్లు అంటూ ప్రధాన అంశం మనం చూస్తూ ఉన్నాం. పల్లెల్లో కూటమి ప్రభుత్వ ప్రత్యేక చట్టం అమలు, వెండర్ విధానంలో ఉపాధి హామీ పనులు, సర్పంచుల తీర్మానానికి చెల్లు, హైకోర్టు తీర్పు ఉన్న బేఖాతరు, ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. అయితే ఉపాధి పనుల్లో వెండర్ విధానం రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని చూపిస్తున్న సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులైతే మనం ప్రధానంగా మెయిన్ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ యొక్క ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఉపాధి హామీ చట్టానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని, సర్పంచుల హక్కులు అధికారాలను కాలరాస్తూ ఉపాధి హామీ పనులను వెండర్ విధానంలో కాంట్రాక్టర్లకే కట్టబెట్టడంపై స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. కలెక్టరేట్ సోమవారం చేరుకుని ప్రభుత్వ తీరును మీడియా సాక్షిగా ఎండగట్టారు. ఉపాధి హామీ పనుల్లో వెండర్ విధానాన్ని వద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను చూపించారు. న్యాయస్థాన ఉత్తర్వులు అమలు చేయాలంటూ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతి పత్రం అందించారు. అయితే ఉపాధి హామీ చట్టాన్ని అయితే అమల్లో ఉండేటప్పుడు దీన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే మాత్రము వెండర్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఇక్కడ పంచాయతీల యొక్క వాళ్ళ యొక్క హక్కులను కాలరాస్తుంది అని ఇక్కడ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కలెక్టరేట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, పంచాయతీ తీర్మానాలను పక్కన పెట్టి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం ఉపాధి హామీ పనుల్లో 50% కూలీలుగా ఖచ్చితంగా పని కల్పించాలి. యంత్రాలతో పనులు చేయించకూడదు. ప్రైవేట్ కాంట్రాక్టర్ల పనులు అప్పగించకూడదు. గ్రామ సభ ఆమోదించిన పనులు మాత్రమే చేయాలి. కూటమి ప్రభుత్వం ఇవేవి పట్టించుకోవడం లేదు. పంచాయతీ తీర్మానాల విరుద్ధంగా వెండర్ విధానంలో పనులు కట్టబెడుతుంది. కూటమి కార్యకర్తలు, నాయకులు ఉపాధి నిధులను దోచుకుంటుంది. ఈ విధానం తక్షణమే రద్దు చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ వర్క్లో కాంట్రాక్ట్ విధానాన్ని కూటమి నేతల లబ్ధి కోసమే అమలు చేస్తుందని ఆరోపిస్తూ ఉన్నారు. అయితే గ్రామాల్లో పంచాయతీలు ఏవైతే తీర్మానాలు చేస్తాయో ఆ విధంగానే సర్పంచులతో కూడుకొని ఈ పనులన్నీ కూడా చేయాలి. కానీ ఇది కొత్తగా వెండర్ సిస్టమ్ రావడం ద్వారా మా హక్కులన్నీ కోల్పోయామని అంటూ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులందరూ కూడా వాపోతూ ఉన్నారు. అయితే జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ వర్క్ 2199 మంజూరయ్యాయి. ఈ పనులు ప్రస్తుతం వెండర్ విధానంలో జరుగుతూ ఉన్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తార్ రోడ్లు, మెటల్ రోడ్లు వంటి పనులకు 152 కోట్లు, ప్రహారీ నిర్మాణాలకు 12 కోట్లు వెచ్చించారు. వెండర్ విధానాన్ని రద్దు చేయాలంటూ పలువురు సర్పంచులు అందరూ కూడాను హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉపాధి హామీ పనులు కాంట్రాక్టర్లకు అప్పగించరాదని తీర్పునిచ్చింది. దీనిని అమలు చేయాలంటూ పంచాయతీరాజ్ విభాగం ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా కలెక్టర్ని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వెండర్ విధానాన్ని హైకోర్టు ఇచ్చిన తీర్పునైతే అమలు చేయాలన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధాన అంశం మనం చూస్తే, ఎండనబడిన పిల్లలు అంటే రథసప్తమి వెళ్ళాక ఎండలు మండుతూ ఉన్నాయి. 2 నిమిషాలు బయట ఉంటేనే నెత్తిన అగ్నిగోళం పెట్టుకుని తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంది. కళ్ళు బయర్లు కొమ్ముతూ ఉంటాయి. పెద్దవారే ఎండల దాటికి బెంబలెత్తిపోతూ ఉన్నారు. అలాంటిది చిన్న పిల్లలు, విద్యార్థులు ఏకదాటిగా కూర్చుని చోట నీడలేక ఉదయం నుంచి సాయంత్రం వరకు పందిర నీడన ఒకే చోట ఉండాలంటే సాధ్యమేనా? రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గుమ్మడి సంజయ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సాలూరులో విద్యార్థులకు ఈ దుస్థితి ఎదురయ్యింది. సాలూరు మండలం తోనం పంచాయతీ మెట్టవలస గ్రామంలో ఆర్పిఎం పాఠశాల ఉండేది. అది ఒక పాత భవనంలో నడిచేది. 2 ఏళ్ల కిందట అది కూలిపోవడంతో దాన్ని ఎంపీపీ స్కూల్గా మార్చారు. తర్వాత కొన్నేళ్ళుగా తాత్కాలికంగా జీసీసీ భవనంలో పాఠశాల నడిపించారు. అనంతరం ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అక్కడ ఖాళీ చేయించారు. ప్రస్తుతం పిల్లలకు పాఠాలు ఒక చెట్టు కింద పందిల్లో బోధించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. పిల్లలకు సరైన సదుపాయాలు లేక ఎండలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాఠశాల గురించి ప్రస్తుతం గిరిజన శాఖ మంత్రికి విన్నవించిన ఆ స్పందన శూన్యం. ప్రస్తుతం ఊర్లో 52 మంది పైగా పిల్లలు ఊరి చివరి గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటు చేసి పందిరి నీడలోనే చదువుకుంటున్నారు. ఇంకొందరు ఇతర పాఠశాలకు వెళ్తూ ఉన్నారు. అసలే ఎండలు, ఆపై ఆరు బయట చదువులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కనీసం ఒక షెల్టర్ అయినా ఏర్పాటు చేయాలని విన్నపిస్తున్నారు.
చూపిస్తూ ఉన్నారు. పిల్లల చదువు కష్టాలే ఈ చిత్రాలే ఒక సాక్ష్యమైనట్టు చూస్తూ ఉన్నాం. నిజమే, వాస్తవంగా అయితే మాత్రము ఇప్పుడు చూస్తున్న రాబోతున్న రోజుల్లో అయితే మాత్రము ఎండకి బగబగ సూర్యులైతే మండిపోతున్న రోజులు. మనమే బయటకు తిరగాలంటే మాత్రం చాలా కష్టం. ఇలాంటి యొక్క తరుణంలోనే చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకోవడానికి కోసం వచ్చేటప్పుడు విద్యార్థులు ఒక పందిరి కింద చదువుతూ ఉన్నారు. దీని నిజంగా చాలా ఇబ్బందికరం. తర్వాత పిల్లలు కూడా ప్రాణులు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభుత్వాలు అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే రోగులు తాకిడి, గజపతి నగరం ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. రోజుకు సగటున 250 నుంచి 300 ఓపీలు నమోదవుతుంది. ఓవైపు మంచు, మరోవైపు ఎండల ప్రభావంతో గొంతు, జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అధిక మంది ఆసుపత్రి వైద్య సేవలు పొందేందుకు వస్తూ ఉన్నారు. ఉదయం 10 గంటలకే ఆసుపత్రి ఓపీ విభాగం వద్ద బారులు తీరునున్నారు. దీనికి ఆసుపత్రిలో సోమవారం కనిపించిన చిత్రమే మనం ఒకసారి చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం ఈ బిగ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికి 250 నుంచి 300 ఓపీలు అయితే మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. ఎండ తీవ్రత, ఉదయం ఒకసారి చూస్తే మంచు, ఇటు అన్నింటిలో కూడాను నిజంగా తగు జాగ్రత్తలు అయితే ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆసుపత్రి రోగులైతే మాత్రం తాకిడి అనేది కిటకిటలాడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూస్తే లక్కవరపు కోట చిత్రంలోని వెలుగు కార్యాలయం వద్ద హైకోర్టు ఉత్తర్వులు కాపీలు చూపిస్తున్నది. లక్కవరపు కోట మండలం కొట్యాడ తలారి గ్రామాలకు చెందిన మధ్య శ్యామల, తలారి బంగారమ్మ ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా వివోఎల్గా సుమారు 12 సంవత్సరాలుగా నెలకు 3,000 జీతం నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు 10,000 జీతం పెరగగానే వీరిని గత ఏడాది 27వ తేదీన అకారణంగా విధుల నుంచి తొలగించారు. వీరి స్థానంలో కూటమి కార్యకర్తలు చేర్చుకున్నారు. జరిగిన అన్యాయంపై వీరు హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే విధుల్లోకి చేర్చుకోవాలంటూ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల కాపీలు కలెక్టర్, డిఆర్డీఏ, పీడీ, వెలుగు, ఏపీడీఓ, ఏపీఎం తదితర అధికారులకు రిజిస్టర్ పోస్ట్ చేశారు. కొందరిని స్వయంగా కలిసి గోడు వినిపించారు. అయినా ఏ ఒక్క అధికారి స్పందించలేదు, విధుల్లోకి చేర్చుకోలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయాలని, ఉద్యోగాలు ఇప్పించాలని అని వేడుకుంటున్నారు. మా గోడు వినండి సార్ అన్నట్టు అకారణంగా మమ్మల్ని తీసివేయడం జరిగింది. అయితే మేము ఆ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు మాకు ఇవ్వడంతో మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని మా గోడు వినండి అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.